సో టాస్క్ సిరీస్లో సెవెంత్ వన్ ఏంటంటే R7 అండి. R7 వచ్చి దీని యొక్క నేమ్ వచ్చేసి ఫ్లోర్ క్లీనర్. టాస్క్లో R7 అంటే ఏంటండి, ఫ్లోర్ క్లీనర్ అండి. దీని యొక్క రంగు వచ్చేసి సేమ్ అండి, గ్రీన్ కలర్లో ఉంటుంది. గ్రీన్ కలర్లో ఉంటుంది దీని యొక్క రంగు వచ్చేసి ఏంటండి, గ్రీన్ కలర్లో ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి R7 అనేది ఎక్కడ యూజ్ చేస్తారు? ఈ R7 అనేది ఫ్లోర్ క్లీనింగ్ అనేది యూజ్ చేస్తారండి. ఓకేనా, R7 అనేది ఎక్కడ యూజ్ చేస్తారు? ఫ్లోర్ క్లీన్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఎక్కువగా ఫ్లోర్ అనేది డర్టీగా ఉండేటప్పుడు, అంటే జిడ్డుగా ఉండేటప్పుడు, ఓకేనా, ఆయిల్గా ఉండేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తారండి. అంటే ఏ ఫ్లోర్లోనే యూజ్ చేసుకోవచ్చు, ఆయిల్ ఉన్నా లేకపోయినా. బట్ ఎక్కువగా కొంచెం గ్రీజ్ కానీ ఆయిల్గా డర్టీగా ఉండేటప్పుడు మాత్రం ఇది యూజ్ చేస్తే ఈ ఫ్లోర్ క్లీనింగ్ అనేది చాలా ఉపయోగపడుతుందండి R7. ఓకేనా, దీన్ని ఎలా యూజ్ చేయాలి మరి? ఫ్లోర్ క్లీనింగ్ అనేది ఎలా చేస్తామండి, చేతులతో చేయం కదా. సో దానికి ఏం చేయాలంటే R7 అనేది బకెట్తో వాటర్ తెచ్చుకొని ఆ వాటర్కి ఎంతైతే కెమికల్ పరిమాణం కావాలో ఆ కెమికల్ వేసి ఫ్లోర్పై చల్లి వైపింగ్ కొట్టి మాప్ క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మనం స్క్రబ్బింగ్ కానీ మెషిన్ పెట్టుకుంటే సేమ్ చల్లి స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ స్క్రబ్బింగ్ మెషిన్లో సేమ్ వాటర్ కెమికల్ వేసి డైల్యూషన్ చేసి స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు. సో R7 యొక్క డైల్యూషన్ వచ్చేసి ఎంత అంటే 1 లీటర్ వాటర్కి వచ్చేసి 20 to 30 ml అండి. సేమ్ ఒకవేళ మనకి హెవీగా ఫ్లోర్ దట్టిగా ఉన్నా లేకపోతే హెవీ హార్డ్గా ఉన్నా మనం ఏం చేస్తామంటే 40 to 50 ml అనేది ఫ్లోర్ క్లీన్ యొక్క కెమికల్ అనేది వేసి వాటర్లో వేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, దీనికి సపరేట్గా ఎలా క్లీన్ చేయాలని ఉండదు. సేమ్ ఫ్లోర్ క్లీనింగ్ కాబట్టి మిషన్తో అయితే మిషన్తో క్లీన్ చేయొచ్చు, మనం ఫిజికల్గా అయితే ఫిజికల్గా మనం క్లీన్ చేయవచ్చు. ఇదేంటి R7 యొక్క సమాచారం. ఇంకా R7 కోసం కానీ ఎటువంటి ఏమైనా మర్చిపోతే ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను నోట్ చేసుకుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, దాన్ని నోట్ చేసుకొని మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుందండి. సో ఇలాంటి టాపిక్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.